మున్నూరు కాపు. మహిళలందరూ నిజంగా ఈరోజు ఎంతో సహాయ సహకారాలు చేసిన పోకల నిర్మల గారికి, పొన్నం సునీత గారికి, శ్రీలత గారికి, మన్యం అరుణ గారికి, జిల్లా నుంచి వచ్చిన జోగు నిర్మల గారికి, జోగు శ్రీదేవి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మహిళలను తీసుకొచ్చి విజయవంతం చేసినందుకు వాళ్లకు నిజంగా కూడా నేను శిస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటూ ఈరోజు తీర్మానం మున్నూరు కాపు దిశానిర్దేశంలో ఆత్మీయ సమ్మేళనకు వచ్చిన మున్నూరు కాపు పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు 13 జలయార్లో జరిగిన సమావేశానికి మన పెద్దలు రాజ్యసభ సభ్యులు రవణ గారికి, అధ్యక్షులైన కొండ దేవన్న గారికి, గంగ్ల కమలాకరన్న గారికి, ఈరోజు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో, ఇతర నామినేషన్ పదవుల్లో మున్నూరు కాపు కుల తమాషా ప్రకారంగా కేటాయించాలని మున్నూరు కాపు డిమాండ్ చేస్తూ మహిళలకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మహిళలు దీన్ని ఆమోదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన్యం అరుణ గారు, ఆకుల లలితక్క గారు, పొన్నం సునీత గారు, అరుణ గారు, మన రంజిత గారు, వసంత గారు, పోకల నిర్మల గారు, శేర్లింగంపల్లి నియోజకవర్గం శ్రీలత గారు, పర్వతం సంధ్యారాణి గారు, మంచిరాల జోగు శ్రీదేవి గారు, కొట్టె అరుణ గారు, మమత గారు, పేరు పేరున మర్చిపోతే ఇట్లా నన్ను క్షమించాలి. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు కాలాతీతమైంది, కొంచెం కష్టంగా కూడా ఉంది. ఎన్నో ఫంక్షన్లున్నా, ఎన్నో పెళ్లిళ్ళున్నా, సొంత అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములలో పెళ్లిళ్ళున్నా కూడా ఈరోజు కులాన్ని గౌరవించి పద్మక్కను ఆత్మీయంగా చూస్తారు కాబట్టి అందరూ టైం తీసుకొని ఇక్కడికి వచ్చి ఈ విజయవంతం చేసినందుకు ప్రతి మహిళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగే అన్ని కార్యక్రమాలు బాగా చేసుకుంటూ మహిళలని కించపరచకుండా మహిళలని ఒక దిశానిర్దేశంగా తీర్మానించాలని మన వద్దురాజు రవణకి, కమలాకర్ అన్నకి, విఠల్ అన్నకి, పుట్టం పురుషోత్తమ్ అన్నకి, కొండ దేవన్నకి, ఈ సమావేశాన్ని ముందుండి నడిపిస్తున్న చందు జనార్దన్ గారికి, కొత్త లక్ష్మణ్ గారికి, మంగళవారం లక్ష్మణ్ గారికి, మహాసభ అధ్యక్షుడు వెంకటేశ్వర్ల గారికి, ఈసంపల్లి వెంకన్న గారికి, గ్రేటర్ అధ్యక్షుడైన మహేందర్ అన్న గారికి, ఇలాగే అందరికి, ఎడ్ల రవి గారికి, సంజీవ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మున్నూరు కాపు. ఈ కొట్లాటేదో రాజాధికారం వైపు చూపించండి, ఈ కొట్లాటేదో మన రాజాధికారం వైపు చూపిస్తే ఎప్పుడైనా మనకు వచ్చేది, కానీ మన దాంట్లో మన సీట్లు పుంజుకోవడం సరిపోతుంది. జై మున్నూరు కాపు.